అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయేది గుత్తి దొండకాయ కూర అండి. కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా? మీరు ఎక్కడైనా చూసారో చూడలేదో నాకైతే తెలియదు. నేను మాత్రం ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దొండకాయ ముక్కలు కోసి వేసుకోవడం కోసం వాటర్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దొండకాయల్ని గుత్తి వంకాయలు కోసుకున్నట్టు కోసుకోవాలండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దొండకాయల్లో పెట్టడానికి. వంకాయల్లోకి తీసుకున్న మసాలా తీసుకోకూడదండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం చిన్న ముక్క ఇది సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర అండి. మిక్సీ పట్టుకుందాం. దొండకాయలు ఇలా కోసుకుందాము. వంకాయలు కోసుకున్నట్టే కోసుకోవాలి, విడిపోకుండా. కొంచెం పండినట్టుంటే తీసి పక్కన పెట్టేయండి. అలా పండినవి పక్కన పెట్టేయండి. కొంచెం దోరగా పచ్చిగా ఉన్న కాయలే తీసుకోండి. పండినవి తీసుకుంటే కూర టేస్ట్ కొంచెం స్వీట్గా వస్తుంది, అంత బాగా రాదు. ఇలా పచ్చిగా ఉండేవి, కొంచెం దోరగా ఉండేవి తీసుకోవచ్చు. కోసి పక్కన పెట్టుకున్నానండి. చూసారా 1/2 కేజీ దొండకాయల్లోకి ఎన్ని పండిపోయినాయో. ఫ్రెష్వేనండి ఇవి, అయినా కూడా ఇలా లోపల పండిపోయినాయి. బయటికి బాగున్నా లోపల అలా పండిపోయి ఉన్నాయి. ఇవేం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నేను మీకు కొంచెం ఇలా దోరగా పండిపోయిన దొండకాయలతో ఏం చేయొచ్చు ఇంకో వీడియోలో చూపిస్తాను. నేను ఏది వేస్ట్ చేయనండి. ఇప్పుడు ఈ చూపించిన మసాలా అంతా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, దొండకాయలు ఫ్రై అంటే చిన్న చిన్న ముక్కలుగా కొయ్యటం ఇదంతా కొంచెం టైం పట్టే ప్రాసెస్ కదండి. పొద్దున్నే హస్బెండ్కైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్ అయినా, ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళకి వర్క్కి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ దొండకాయ కూర అంటేనే పెద్ద తలనొప్పి అండి. అది కటింగ్ చేయటమే ముందు పెద్ద ప్రాసెస్. అందుకని దొండకాయ అంటే చాలామంది లేడీస్ అయితే చేయడానికి ఇష్టపడరు, పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి చూడండి, మీకు సింపుల్గా ఉంటుంది, కష్టం అనిపించకుండా చేయడానికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. వంకాయల్లో మసాలా ఎలా కూరుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో ఈ మిక్సీ పట్టుకున్న మసాలాని మనం దొండకాయల్లో కూడా కూరి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. గుత్తి దొండకాయ కూర కదా, గుత్తి వంకాయకి వేసినంత ఆయిల్ వేయాలేమో అనుకోవద్దండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. తాలింపు గింజలు, కరివేపాకు. నేను కరివేపాకు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇది స్టోర్ చేసుకొని 1 మంత్ అవుతుంది. నేను కరివేపాకు ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు కానీ, మనకి ఏదైనా దొరికినప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలండి. ఉంది కదా అని వేస్ట్ చేసుకుంటే లేనప్పుడు రాదు మనకి. అలాగే నేను కరివేపాకుని ఇప్పుడు నెల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను. అది వేగిపోయినాయండి తాలింపులు. ఇందులోకి దొండకాయలు తీసుకుందాం. దొండకాయలు ఒక్కొక్కటిగా మొత్తం ఆయిల్లో పరుచుకుంటూ వేయాలి. ఒకసారి ఈ కర్రీ చేసుకొని మీరు కనుక ట్రై చేసి తిన్నారంటే మీకు చికెన్ తిన్నంత టేస్ట్గా ఉంటుందండి. అసలు ఆ మసాలాతోనే, ఆ గ్రేవీతోనే మీరు చాలా టేస్ట్గా అన్నం మొత్తం తినేస్తారు. 2 దొండకాయలు వేసుకొని కొంచెం మసాలా వేసుకుంటే అన్నం మొత్తం తినేస్తారండి. అదే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దొండకాయ ఫ్రై లాగా అలా చేసామంటే మళ్ళీ దాంట్లోకి ఏ రసమో పెట్టాలి, ఏ పచ్చడో చేయాలి, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇలా సింపుల్గా దొండకాయలతో ఇలా చేశారంటే మీకు పని ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా వెరైటీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా సింపుల్గా త్వరగా అయిపోయే వంటలు ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో చెబుతూ ఉంటానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటేనే కదండి ఇంకా నేను కొత్తగా ఏం చేయాలో,
ఎలా చేయాలో, మీకేం కావాలో నాకు తెలుస్తుంది. మీకు ఏదైనా కొత్త వెరైటీ ఏదైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. వీటిని విరిగిపోకుండా తిప్పుకోవాలండి. తిప్పేయకుండా లైట్గా అలా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఊరినే మగ్గిపోతాయండి దొండకాయలు, ఏం పెద్ద గంటలు ఏం పట్టదు. ఎంత ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది. మనం అల్లం అది పెట్టాం కాబట్టి కొంచెం కింద ప్యాన్కి కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ అతుక్కునేదే, అల్లము అతుక్కుంటుంది, కొంచెం అతుక్కుంటుంది. కాబట్టి మనం దొండకాయని విరిగిపోకుండా కింద అతుక్కోకుండా తిప్పుకోవాలి. మన గెరిటిని కింద అతుక్కోకుండా తిప్పుతూ ఉండాలి. దొండకాయలు కాదండి, కింద అతుక్కోకుండా తిప్పుతూ ఉంటే దొండకాయ విరిగిపోదు, కింద అతుక్కోదు. ఎంత తిప్పినా కొంచెం అల్లము వెల్లుల్లిపాయ ఇది కాబట్టి కొంచెం అతుక్కుంటూనే ఉంటుంది. కింద మందపాటి గిన్నె తీసుకోవాలి. మందంగా ఉండే ప్యాన్ ఏదన్నా తీసుకుంటే మనకి దొండకాయలు మాడిపోకుండా ఉంటుంది. ఒకవేళ మసాలా కొంచెం అతుక్కున్నా, అల్లం పేస్ట్ అంటేనే అతుక్కుంటుంది ఎట్లాంటి దానికైనా, దొండకాయలు మాడిపోకుండా వస్తాయి. చూసారా మగ్గిపోయినాయి, ఆయిల్లోనే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం మనం. దొండకాయల్లో కూరగా పేస్ట్ మిగిలింది కదండి, ఉల్లిపాయ అల్లం పేస్ట్ మిగిలింది కదా, అది వేసుకుందాం. ఏంటి వాటర్ తీసుకోనని వాటర్ పోస్తుంది అనుకున్నారా? అది వాటర్ కాదండి. ఇందాక మనం దొండకాయలు కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని మసాలా కూర పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ మిగిలిన నేను మీకు ఫస్ట్ చూపించాను చూడండి. ఆ వాటర్ని ఇప్పుడు వేసుకుందాం. స్టార్టింగ్లోనే వేసుకోకూడదు, దొండకాయలు మగ్గిపోయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా కూడా అంత పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి బాగా. ఈ మసాలా వేగే దాంట్లోనే టేస్ట్ అనేది మనకు వస్తుంది. కొంచెం పచ్చి వాసన ఉన్న అంత టేస్ట్ అనిపించదు. చక్కగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇంకా సాల్ట్ ఏమీ అవసరం లేదండి. మనం ఆల్రెడీ దొండకాయలు కోసినప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకున్నాం, మసాలా పట్టినప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇంకా పసుపు కానీ సాల్ట్ కానీ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదన్నా లాస్ట్లో కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకోండి. మామూలుగా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఏం వేయవసరం లేదు. అలా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం. ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిపోతుంది. చూసారా ఆయిల్ అంతా అలా బయటకు వచ్చేసిందో? పోసుకుంది కొంచెం ఆయిల్ అయినా ఆయిల్ మొత్తం అలా బయటకు వచ్చేసింది అంటే వేగిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం సరిపోతుందండి ఈ దొండకాయల్లోకి. మా పిల్లలైతే ఇదివరకు దొండకాయ వేపుడు చేస్తే తినడానికి ఎంతో కష్టపడిపోయేవాళ్ళండి. లంచ్ బాక్స్లో కూడా మిగిలిచ్చేసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా ట్రై చేసి ఇలా చేయటం మొదలుపెట్టిన తర్వాత మార్కెట్కి ఏదన్నా కూరగాయలు తెమ్మని మా అబ్బాయిని పంపిస్తే దొండకాయలు తప్ప ఇంకోటి తేడండి. అంత నచ్చింది వాళ్ళకి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. వేగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ముందుగానే కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం. లాస్ట్లో గార్నిష్లా కాకుండా ముందుగానే వేసుకొని తిప్పుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దొండకాయలోకి ఒక గ్రేవీలోకి వస్తుంది. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. అంతేనండి, అయిపోయింది. చూసారా, చూస్తుండగానే ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా సింపుల్గా వంటలు చేయడం ఎలాగో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి వీడియోస్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకునేవి మీకు చూపిస్తాను. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.